నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం భానుడి భగభగలకు దేశమంతా అల్లాడిపోతుంది. వేసవి కాలం వస్తే చాలు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల మార్కును దాటేస్తున్నాయి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేకపోతే నిమిషం కూడా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపు కరెంటు పోతే చాలు చెమటలతో తడిసి ముద్దవుతూ ఒక్కపోతతో ఊపిరాడని దుస్థితిని అనుభవిస్తున్నాం. అయితే కనీసం కరెంటు కానీ ఫ్యాన్ కానీ లేని 1000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ 50 డిగ్రీల మండుటెండలను ఎలా తట్టుకున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఏ రకమైన ఆధునిక సాంకేతికత, కరెంటు అవసరం లేకుండానే ఇళ్లను మంచు ముక్కలా ఎలా చల్లగా ఉంచుకున్నారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ అద్భుతమైన టెక్నాలజీ, విజ్ఞానం వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మన పురాతన భారతదేశంలో వాస్తుశాస్త్రం, ప్రకృతి ధర్మాలను అనుసరించి ఇళ్ల నిర్మాణం అత్యంత శాస్త్రీయంగా జరిగేది. మన పూర్వీకులు ఇళ్లను నిర్మించేటప్పుడు ఉపయోగించిన పదార్థాలు, అనుసరించిన వాస్తు నిర్మాణ శైలే దీని వెనుక ఉన్న అసలు రహస్యం. అప్పట్లో నేటిలాంటి సిమెంటు, ఐరన్ వాడలేదు. మట్టి, సున్నం, బెల్లం, కరక్కాయ, వట్టివేళ్లు వంటి సహజ సిద్ధమైన పదార్థాల ప్రత్యేక మిశ్రమంతో గోడలను నిర్మించేవారు. ఈ మిశ్రమానికి గాల్లోని తేమను పీల్చుకొని వెలుపల ఉన్న తీవ్రమైన వేడి ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకునే అద్భుతమైన సహజ సిద్ధమైన శక్తి ఉండేది. అంతేకాదు, నాటి భవనాల నిర్మాణం వెనుక ఉన్న ఇంజనీరింగ్ సూత్రాలు అత్యంత విస్మయకరమైనవి. పూర్వకాలంలో గోడలను చాలా మందంగా నిర్మించేవారు. గోడలు అంత మందంగా ఉండడం వల్ల బయట నుండి వచ్చే తీవ్రమైన ఉష్ణోగ్రత లోపలికి ప్రవేశించడానికి రోజంతా సమయం పట్టేది. పగటిపూట వేడిని పీల్చుకున్న ఆ గోడలు రాత్రి వేళల్లో బయట వాతావరణం చల్లబడినప్పుడు లోపల ఉన్న వేడిని బయటకు విడుదల చేసేవి. దీనివల్ల పగటిపూట ఇల్లు ఎప్పుడూ ప్రశాంతమైన చల్లదనంతో నిండి ఉండేది. ఇక ఇళ్ల పైకప్పులను అత్యంత ఎత్తుగా నిర్మించడం వెనుక కూడా ఒక పెద్ద విజ్ఞానం దాగుంది. భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం వేడిగాలి బరువు తక్కువగా ఉండి ఎల్లప్పుడూ పైకి ప్రయాణిస్తుంది. ఎత్తైన కప్పులు ఉన్నప్పుడు వేడిగాలంతా పైన సంచరిస్తుంది. కాబట్టి కింద మానవులు నివసించే ప్రాంతం ఎప్పుడు ప్రశాంతంగా చల్లగానే ఉండేది. మరో అద్భుతమైన నిర్మాణ శైలి భవనాల మధ్యలో ముంగిలి లేదా నడుమిల్లు అని పిలిచే ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టి చుట్టూ గదులు నిర్మించడం. దీనివల్ల ఇల్లు అంతటా గాలి, వెలుతురు ధారాళంగా ఆడుతూ ఇంట్లోని వేడిగాలి మధ్యలోని ఖాళీ స్థలం నుండి పైకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయేది. దీంతో సహజ సిద్ధమైన క్రాస్ వెంటిలేషన్ విధానం ఉండేది. వేసవిలో కిటికీలకు వట్టివేళ్లతో చేసిన తస్కలు లేదా తెరలు కట్టి వాటిపై నీళ్లు చల్లేవాడు. బయట నుండి వచ్చే గాలి ఆ వట్టివేళ్ల తేమను తాకి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఏసీ కంటే చల్లగా, సువాస భరితంగా మారేది. కాలం మారే కొద్దీ మన ఆధునికత పేరుతో సిమెంటు, కాంక్రీటు, గ్లాస్ భవనాలకు అలవాటు పడి మన ప్రాచీన విజ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయాం. నేటి కాంక్రీట్ భవనాలు వేడిని లోపలికి లాక్కొని ఇళ్లను మైక్రోవేవ్ ఓవెన్లా మారుస్తుంటే మన పూర్వీకుల 1000 ఏళ్ల నాటి సహజ సిద్ధమైన చిట్కాలు మాత్రం 50 డిగ్రీల ఎండల్లోనూ ఇళ్లను ఏసీల కంటే ప్రశాంతంగా, చల్లగా ఉంచాయి. మన పురాతన భారతీయ వాస్తు విజ్ఞానం ఎంత గొప్పదో నిరూపించడానికి ఈ సహజ సిద్ధమైన సాంకేతికతే సజీవ సాక్ష్యం. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.